ఓం స్వాహ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం స్వాహ. ఎంతమంది భక్తులు వస్తారు? ఒక 5,000 మందికి వస్తారు ఇక్కడికి. ఏ సంవత్సరంలో స్థాపించారండి ఇది? ఇది 2019. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం అన్నదానం చేస్తూనే ఉంటాం. అన్నదానం చేస్తారు, భక్తి కార్యక్రమాలు పాల్గొంటారు, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, హోమాలు పెడతా ఉంటాం. వచ్చిన వాళ్ళకి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అన్నదానం లేదు అనకుండా పెడతాం ప్రతి రోజు కూడా. మీకు ఇక్కడ ఇలా కట్టాలని సంకల్పం ఎలా కలిగిందండి? దేవుడి సంకల్పం. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఏదో మంచి 10 మందికి ఎప్పుడు ఎల్లవల్లగా అన్నదానం చేస్తే చాలా పుణ్యం అని పెద్దవాళ్ళు కూడా చెబుతూ ఉంటారు. ఆ సంకల్పంతో నాకు కూడా అన్నదానం ఎంతోమంది పాప అలవరించిపోతారు. అంత అన్నం పెడితే చాలా పుణ్యం అని నేను మంచి సంకల్పం నా మనసు కలిగింది. అందుకని శ్రమపడి నిర్మాణించాను. చాలా కష్టపడ్డాము దీని గురించి. అందుకని చాలామంది ఎంతమంది వచ్చినా రోజు అన్నదానం లేదు అనుకున్న పరిస్థితి రోజు పెట్టాలని ఈ సంవత్సరం మొత్తం కూడా మళ్ళీ శివరాత్రికి వస్తే బాగా చేస్తాం అన్నదానం. అన్నదానం ప్రతిరోజు ఉంటుందా ఇక్కడ? డైలీ ఉంటుంది. ఎంతమంది పెడతారండి ఇక్కడ? దాదాపు రోజు ఒక 40 మందికి పెడతాం డైలీ. నిత్యం జరిగే అన్నదాన కార్యక్రమం, అన్నప్రసాదం ప్రతిరోజు నిత్యం జరిగింది. ఇంకా దీని గురించి కొన్ని వివరాలు చెప్పండి మాకు. ఇంకా మంచి సంకల్పంతో ఇంకా అభివృద్ధి చెందాలని, ఇంకెంతమంది వచ్చిన ఈ పట్టు 100 మంది వచ్చినా కూడా భోజనాలు పెట్టాలని. స్వామివారి సన్నిధిలో సేవ, మంచి స్వామివారి సన్నిధిలో ఈ దేవుడు మంచి సంకల్పంతో ఆయన సన్నిధిలో ఎంతో అభివృద్ధి చెందాలని కూడా మనసారా కూడా నేను కోరుకుంటున్నాను. మరి కైలాసగిరి క్షేత్రానికి 6 కిలోమీటర్ అంటున్నారు, మీరు బ్యాడ్జీలు కానీ బ్యానర్లు కానీ ఏం పెట్టలేదు, మరి ఎలా తెలుస్తుంది మీ ఆశ్రమం గురించి? ఇక్కడ కట్టామండి. ఈ అన్నదానం రోజు ఈ భక్తులు వచ్చినప్పుడు కట్టాము. ఈ అనాథ ఆశ్రమం కూడా ఉంటుందయ్యా, తెచ్చి వేసి పెట్టాం. మీరు కైలాసగిరి క్షేత్రం ముందు కూడా ఒక బ్యానర్ కడితే బాగుంటుంది కదా? మేము కట్టామయ్యా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మహాదేవ. ఇంకా స్వామివారి గురించి ఏమైనా చెప్పేది ఉంటే చెప్పండి. నేను సైకిల్ మీద కాశీ వెళ్ళాను, శబరిమల వెళ్ళాను. మళ్ళీ తర్వాత 15 సంవత్సరాల నుంచి ఆవు పాలు ఒక 5-6 గుళ్ళకి ఇస్తా, డబ్బులు తీసుకోను. నాకు అది తర్వాత గోవుమాత అంటే నాకు మహాప్రాణం. రోజు గోవుని పూజించాల్సిందే నేను. ప్రతి నిత్య 360 రోజులు సంవత్సరం మొత్తం నేను గోవుని పూజించా. గోవుని పూజ చేసిన బయటికి రాను. నాకు మహాతల్యం అంత అన్నం పెట్టేది నాకు. అందుకని గోవును పూజిస్తే ఎవరైనా అష్టసాయితో 100 తొలతో తూగుతారని నేను మనసారి కూడా. అందరూ కూడా గోమాతను పూజించండి, అందరూ భక్తితో ఉండండి, అందరూ దయాదాక్ష పాపభీతో ఉండండి. ఎంతో భగవంతుడు మనకు సంకల్పిస్తాడు, ఎంతో ప్రసాదిస్తాడు. మన పిల్ల బాబా కుటుంబం చల్లగా ఉంటారని నేను మనసారి కూడా. బ్రహ్మ ఆయుష్యం సదా. ఓం నమః శివాయ. మహాదేవ్. చేయండి, మంచి పుణ్యకార్యాలు చేస్తే ఎంతోమంది భగవంతుడు ఆశ్రయిస్తారు. ఈ ఆశ్రమం ఎంతో శ్రమపడి ఎంతో కష్టపడ్డాం. ఎంతోమంది భోజనం చేస్తూ ఉంటారు. అన్నదానం చాలా గొప్పదని నా మనసు కలిగి నేను ఎంతో శ్రమపడి చేస్తూనే ఉన్నా. మీ అందరి ఆశీస్సుతో, మీ అందరి సంకల్పంతో ఇప్పటికీ శ్రమ పడుతూనే ఉన్నా. నాకున్న ఆశలు కూడా కరిగిపోయినాయి. ఇది ఎప్పుడో మంచి రోజులు వస్తాయి, భగవంతుడు ఇస్తాడని నాకు నమ్మకం. బ్రహ్మ ఆయుష్యం సదా. ఓం నమః శివాయ. మీ అందరి ఆశీస్సు. ఎంతమంది వచ్చినా కూడా అన్నదానం లేదు అనుకుంటే పెట్టాలని ప్రతి సంవత్సరం రోజు అన్నదానం చేయాలి. నిత్య అన్నదానం అంటే నాకు చాలా ఇష్టం. అందుకని అన్నదానం ప్రారంభిస్తూ ఉంటాను నేను ఎక్కువగా. మీ సంకల్పం దినదిన అభివృద్ధి జరగాలని ఆ స్వామివారి సన్నిధిలో మేము కూడా మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ. మహాదేవ శంభు. ఈ ఓము ప్రతి ఒక్కరు ఈ ఊది పెట్టిలో అష్టసాయితో 100 సంకల్పంతో మంచి ఆశీర్వాదం ఉంటుంది. ఈ ఊదిలో అంత సంకల్పం ఉంటుంది. ఎక్కడో బ్రహ్మముహూర్తంలో చేసాం. మంచి సంకల్పంతో ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళు అష్టసాయితో తొలగలుగుతారు. ఓం నమః శివాయ. ఓ శంకర బ్రహ్మ విష్ణుమైన. ఓం నమః శివాయ. ఒకసారి చెప్పండి, మీరు ఇప్పుడు ఈ విభూతి పెట్టుకుంటే దానికి వచ్చే మహిమలేంటి? ఇప్పుడు బ్రహ్మ ముహూర్తంలో మీరు హోమం చేసామన్నారు కదా, ఈ హోమం చేసిన తర్వాత ఈ విభూతిని మనం తలకి ప్రతిరోజు నుదుటను పెట్టుకోవాలి. పెట్టుకుంటే అష్టైశ్వర్యాలు, భోగ భాగ్యాలు, సిరి సంపదలు కలుగుతాయని మీరు అన్నారు కదా. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా చేస్తున్నారు మీరు? నేను నా చరిత్ర దాదాపు 35 సంవత్సరాల నుంచి. దీనివల్ల ఫలితం ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు పెట్టుకోవాలి ఈ విభూతి. ఈ విభూతి ఉంటే ఆ బోలాశంకరుడు శివ ఆ పార్వత పరమేశ్వరుడు మంచి ఆశీస్సు ఉంటుంది. ఓం నమః శివాయ. సత్యం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అంత పట్టు ఉంటుంది. బ్రహ్మముహూర్తంలో చేస్తే చాలా పవరు 3ంటికి. బ్రహ్మ